కనిపిస్తున్న ఈ విశాల భవనం ఒక పోస్ట్ మ్యాన్ ది. ఇతని పేరు కోటయ్య. పోస్ట్ మ్యాన్ కి మేనమామ. స్త్రీధనంగా పోస్ట్ మ్యాన్ తల్లికి వచ్చిన ఈ ఇంటికి నిజమైన ఓనరు పోస్ట్ మ్యానే అయినా ఈ ఇంటిని ఆక్రమించుకుని అద్దెలు వసూలు చేస్తూ ఓనరుగా చలామణి అవుతున్నాడు ఈ కోటయ్య. ఈ ఇల్లు ఎవరిదన్న వివాదం తేలే వరకు పోస్ట్ మ్యాన్ మేడ మీద పాకలో ఉండవచ్చని కోర్టు అనుమతిచ్చింది. ఓహో అల్లుడు, నువ్వు అంత కాళ్ళు పడుతుంటే మా ఊరు చిట్టమ్మ జ్ఞాపకం వస్తుందరా. అదెవరు మావయ్య? పాలు చిట్టమ్మని ఉండేదిలే, సూపర్ ఫిగర్. పెట్ట 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 పెట్టలు ఆడిపోతుండేదిరా. నీకు వరుసగా అవుద్ది. ఇది అన్యాయం మావా. పిల్లని ఇస్తానని ఊరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి కాళ్ళు పిసికించుకుంటావా? అయినా అల్లుడు పిసికాల్సింది కాళ్ళా మావా? ఎవరుగా పిచ్చి సన్నాసి, దేనికైనా టైం రావాలరా. టైమా? అదెప్పుడు వస్తుందో? అది తెలిస్తే దాన్ని టైం అని ఎందుకంటారా? అయినా బ్రహ్మచారి ముదిరినా బీరకాయ ముదిరినా బీరకాయ అంటరా? బెండకాయ అంటే రొటీన్ గా ఉంటుందని బీరకాయ అన్నండి. అబ్బో, నీ దగ్గర చాలా సగం. రామకోటి గారు ఇదిగోండి అద్దె. అల్లుడు, జెంట్లమెన్ అంటే సుబ్బారావు గారు. ఆయన వచ్చారు అంటే 1వ తారీఖు వచ్చినట్లు లెక్క అన్నమాట. వస్తానండి. ఉండలేమండి, అస్సలు ఉండలేం. ఉండలేకపోతే అడ్వాన్స్ వదులుకుని ఇల్లు ఖాళీ చేసిపో. అదే మన ఇంటి గురించి కాదండి, ఈ హైదరాబాద్ వాస్తు గురించి. అసలు ఇది వాస్తటండి. చార్మినార్ ఉండాల్సిన చోట్ల హుస్సేన్ సాగర్ ఉంది, హుస్సేన్ సాగర్ ఉండాల్సిన చోట్ల చార్మినార్ ఉంది, గోల్కొండ ఉండాల్సిన చోట్ల బిర్లా మందిర్ ఉంది, బిర్లా మందిర్ ఉండాల్సిన చోట్ల గోల్కొండ ఉంది. ఒక్క రామదాసు బందికాణ మాత్రం కరెక్ట్ స్పాట్ లో ఉంది. అద్దె గురించి మాట్లాడకుండా వాస్తు గురించి మాట్లాడుతున్నాడు మావయ్యో. వాడి కోతైన పడింది కదా. అబ్బే, అద్దె గురించి కాదండి, వాస్తు గురించి ఆలోచిస్తున్నాను. నా ఫీలింగ్ అంతా వాస్తు. ఇదేంటే 200 తగ్గినాయి? ఇదే నెల ఫిబ్రవరికి ఎన్ని రోజులు? 28 రోజులే ఉంటాయి. అందుకే 200 తగ్గించాను. నేను అసలే ఖచ్చితం పంతుల్ని. వచ్చే నెల మార్చి 100 పెరుగుద్ది. పొద్దుననగా వచ్చి అక్కడ కూర్చుంటే ఇప్పుడే ఇచ్చేది కాఫీ. మీ వీధి భాగవతానికి ఇప్పుడు ఇచ్చాను చాలే కాఫీ. మగాడు పొలానికి వెళ్తే పంట ఇంటికి వస్తుంది, అరుగుమే కూర్చుంటే తంటాలు వస్తాయి. సమయానికి సిరి స్వాతి ఇంట్లో లేరు. మీరిద్దరు వచ్చి సాయం చేయొచ్చుగా. లేరా? ఎక్కడికి లేరే? అక్క ఎంతసేపు త్వరగా రా. తీసుకోమ్మా. ఏంటక్క ఇంత లేటు? అబ్బబ్బా, గుడికి వచ్చినప్పుడైనా ప్రశాంతంగా ఉండొచ్చు కదే. సర్లే, నీకు బావుకి పెళ్లి చేస్తానని ఆ దేవుడు గ్యారంటీ ఇచ్చాడా? ఏడ్చోలే పద. హాయ్ స్వాతి. హాయ్ కిరణ్. ఎవరి అతను? నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? సిగ్గులేదు? సిగ్గా నాకెందుకు? లేనందుకు నువ్వు సిగ్గుపడాలి. బాయ్. దీన్ని నడపరా రాదే. ఏంటి ఇంత లేటు? తర్వాత చెప్తాను, ముందు కారెక్కు. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం వచ్చావా వేణు? నారాయణ. నీకోసమే ఏదో చూస్తున్నా. విశ్వనారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వమే. సర్వస్వం దోచుకో. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? త్వరగా రా వేణు. మా వారొచ్చే టైం అయింది. తలుపులన్నీ మూసే. నీకు అందినంతా దోచే. రా. భయం వద్దు, వచ్చే. నన్ను లొంగ తీసుకో. రా. అబ్బా, నాకు పిచ్చి ఎక్కుతోంది. రా. రమ్మంటే రావేంటి? నీ అమ్మ కడుపు మాడ. నీ వారపత్రికలు నువ్వు తగలడా. భారత ఇచ్చిన 5 నిమిషాలకే మళ్ళీ తలస్నానం చేయించావు కదటే. ఏమే నేను బయటికి వెళ్ళొస్తా. ఇదేంటి నువ్వు ఒక్కదాని వచ్చో చెల్లయ్యేది? ఎవరో బాయ్ ఫ్రెండ్ తో కారులో షికారు వెళ్ళింది. కారులోనా? అబ్బాయి అమ్మాయి ఇబ్బొద్దరు కారేనా? పెద్దదేనా? అయితే ఇంకా ఉంది, రేపు ఎల్లుండి అబ్బాయిని తీసుకొచ్చేసి ముహూర్తాలు పెట్టి చేయండి అని అడుగుతుంది. ఆలు లేదు చూరు లేదు, అల్లుడి పేరు బిల్ కట్టారని నన్ను వదిలేసి వాడెవడికో స్వాతిరిచ్చి పెళ్లి చేస్తారటావేంటి? నీతో కట్టి అంతే. చాలే ఊరుకోండి. కారెక్కింది కదా అని చంకలు కొట్టుకుంటున్నారు గాని రేపది కడుపుతో రిక్షా దిగితే మీ తెక్క కుదురుతుంది. ఎందుకండి అచ్చేస? మన ఇంట్లో 2 మేనల్లుళ్ళు ఉన్నారు. 2 అమ్మాయిల్ని వాళ్ళకి చేస్తే ప్రశాంతంగా ఉండొచ్చుగా. ఎవరాళ్ళు? ఈడున్నా ఆడునా? ఇదిగో బావని వాడు వీడు అనుకో. బావంటే నాకు ఇష్టం. అబ్బో, ఏం చూసుకున్నామో అంత ఇష్టం. ఒకడేమో కాళ్ళు కనపడటం ఆలస్యం, గబ్బ 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 పిసికేస్తాడు. ఇంకోడేమో కాళ్ళు కనపడటం ఆలస్యం, దెబ్బ 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 గుద్దేస్తాడు. స్టాంప్. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది.
జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము, వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప